నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్, మా స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవ్వట్లేదు, ఇలాంటి కంప్లైంట్స్ అనేది చెప్తూనే ఉంటారు కదా. ఈ ఒక్కటి ట్రై చేసి చూడండి. 2 రోజులు 2 చుక్కలు చాలు, మీ స్కిన్ మీరు కూడా గుర్తుపట్టలేరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. ముఖం మీద బ్లాక్ మచ్చలు అంటే నల్ల మచ్చలు ఎక్కువగా ఉన్నాయి, వీటిని తగ్గించడానికి ఏదైనా చెప్పండి. ఎండాకాలం వచ్చాక ఏ క్రీమ్ వాడాలో తెలియట్లేదు, చాలా రకాలైన క్రీమ్స్ వాడినప్పటికీ రిజల్ట్ రావట్లేదు. ముఖ్యంగా ఫేస్ అంతా కూడా చాలా ట్యాన్ అయిపోతుంది, గ్లోగా ఉండట్లేదు అని అడుగుతున్నారు. మీ ఫేస్ అనేది ఎప్పుడు గ్లోగా ఉండడానికి ఎటువంటి కెమికల్స్ లేకుండా, అలాగే ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఏమి లేకుండా నేను ఒక సింపుల్ చిట్కా చెప్తాను. దీన్ని మీరు ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు. దీనికి ఫ్రిడ్జ్ ఏం అవసరం లేదు, అలాగే మీరు ఎప్పుడైనా ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు. హాస్టల్లో ఉన్నాం, డైలీ కాలేజ్కి వెళ్తాం, టైం ఉండదు, ఆఫీస్కి వెళ్తాం, టైం ఉండదు అనుకున్న వాళ్ళు కూడా ఒక్కసారి మీరు దీన్ని ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. దీనికోసం మీ టైము ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, డబ్బులు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నేను చెప్పింది చేయండి. మీ ఫేస్ మీద ఉన్న నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్, మంగు మచ్చలు, తర్వాత మొటిమల వల్ల వచ్చిన మచ్చలు, మొటిమలు, యాక్ని, వీటన్నిటిని క్లియర్ చేసుకోవచ్చు. అలాగే స్కిన్ అనేది సెలబ్రిటీల స్కిన్ ఉంటుంది కదా, గ్లోగా, అంతే గ్లోగా ఉంటుంది. వాళ్ళు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకుంటారు, మనం ఎటువంటి ఖర్చు లేకుండా చాలా ఈజీగా అలాంటి స్కిన్ అయితే పొందొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియోకి ముందైతే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తేనే కదా ఇలాంటి రెమెడీస్ చెప్పాలని నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం కూడా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. నేనేదో చెప్పాలని చెప్పట్లేదండి, నేను ట్రై చేసేది మాత్రమే చెప్తున్నాను. సో ఇదొక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఏంటి మట్టి అనుకుంటున్నారా? సో ఇందులో నేను పసుపును నాటాను. సో పసుపు అనేది ఒక చిన్న కొమ్మని తీసుకున్నాను. తర్వాత దీన్ని నీట్గా వాష్ చేసుకున్నాను. మట్టి అనేది అస్సలు ఉండకూడదు. వాష్ చేసిన తర్వాత చిన్న మొక్క కట్ చేసుకొని మిగిలిన పసుపు కొమ్మని మళ్ళీ నాటేశాను అనమాట. సో తర్వాత మనం గ్రేటర్ తీసుకొని ఈ పసుపుని తురుముకోవాలి. ఇక్కడ పసుపు తురుము అనేది రెడీ అయిపోయింది. తర్వాత మనకు కావాల్సింది బీట్రూట్. చిన్న బీట్రూట్ తీసుకొని బీట్రూట్ మీద పీల్ అనేది తీసుకోవాలి. తర్వాత బీట్రూట్ని ఇలా 2 భాగాల కింద అయితే కట్ చేసేసుకోండి. మనకి ఒక సగం అయితే సరిపోతుంది, హాఫ్ అనేది సరిపోతుంది అనమాట, ఎక్కువ కూడా అవసరం లేదు. బీట్రూట్ని కూడా ఇప్పుడు గ్రేటర్ సహాయంతో తురిమేసుకోండి. బీట్రూట్ అలాగే పసుపు 2 కూడా మన స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి చాలా అద్భుతంగా వర్క్ అవుతాయి అన్నమాట. అందులో ఎటువంటి డౌట్ అనేది పెట్టుకోవద్దు. బీట్రూట్ తురుము కూడా ఇక్కడ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్ అనేది. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకోండి. సో మీరు ఏదైనా గిన్నె కూడా పెట్టుకోవచ్చు. అందులో ఒక చిన్న గ్లాస్ కోకోనట్ ఆయిల్, ప్యూర్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే ఆల్మండ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత పసుపు తురుముని, బీట్రూట్ తురుముని ఇందులో యాడ్ చేసుకొని మనం గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు దీన్ని మనం కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. సో మనకి కలర్ అనేది 5 నిమిషాలకి పర్ఫెక్ట్గా చేంజ్ అవుతుందండి. సో అప్పుడు మనకి రెడీ అయినట్లు అనమాట. మనం యాడ్ చేసిన బీట్రూట్ అలాగే పసుపు 2 కూడా ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఒక మంచి కలర్ని రిలీజ్ చేస్తాయి. సో చూసారు కదా, మనకి పర్ఫెక్ట్గా కలర్ అయితే రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసి ఈ ఆయిల్ని బాగా కూల్ చేసుకోవాలి. కూల్ చేసి చూపిస్తాను, చూసేయండి. ఈ ఆయిల్ అనేది బాగా కూల్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి ఇప్పుడు ఈ ఆయిల్ని స్ట్రెయిన్ చేసేసుకోండి. సో చూసారు కదా, మనకి బ్యూటిఫుల్ కలర్లో అయితే ఈ ఆయిల్ కనపడుతుంది. సో ఇది మనకి ఎల్లో కలర్లో అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో అలోవెరా జెల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ అలోవెరా జెల్ యాడ్ చేశాను, 1 స్పూన్ గ్లిజరిన్ యాడ్ చేస్తున్నాను. గ్లిజరిన్ అనేది పూర్తిగా మీ ఆప్షనల్, మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి, లేదనుకుంటే స్కిప్ చేయండి. తర్వాత ఇందులో 1 విటమిన్ ఈ క్యాప్సిల్ని యాడ్ చేస్తున్నాను. విటమిన్ ఈ కానీ గ్లిజరిన్ కానీ మనకి మెడికల్ షాపుల్లో ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. మీరు వద్దు అనుకుంటే గ్లిజరిన్ అనేది స్కిప్ చేయొచ్చు, కానీ విటమిన్ ఈ క్యాప్సిల్ మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. సో విటమిన్ ఈ అనేది మెడికల్ షాప్లో దొరుకుతుంది. మనకి 1 రూపీ 2 రూపీస్లో కూడా ట్యాబ్లెట్ అవైలబుల్గా ఉంటుందన్నమాట. గ్లిజరిన్ కూడా పెద్దగా కాస్ట్ ఉండదండి, మనకి 5 రూపీస్ టు 10 రూపీస్ అనేది చిన్న బాటిల్స్ కూడా ఉంటాయన్నమాట. సో యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేశాను. మిక్స్ చేసిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆయిల్, అది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్టే అంతా యాడ్ చేస్తే మనకి అలోవెరా జెల్లో ఇది మిక్స్ అవ్వదు, అందుకే కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఆయిల్ని మొత్తం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ సీరం అండి. మనకి బయట మార్కెట్లో అయితే చిన్న బాటిల్స్ కూడా, అంటే
5 ml కానీ 20 ml కానీ 50 ml కానీ మనకి 1500, 1600, 2000, 3000 కూడా ఉంటాయి. సో అలా కాకుండా ఇంట్లో ఇలా న్యాచురల్గా సీరం తయారు చేసుకోండి, మీ స్కిన్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక చిన్న కంటైనర్లో కూడా స్టోర్ చేసేసాను. దీన్ని మనం బయటే స్టోర్ చేసుకోవచ్చండి, ఫ్రిడ్జ్ అవసరం కూడా లేదు. సో మనం ఎక్కడైనా పెట్టి దీన్ని స్టోర్ చేసేసుకోవచ్చు. హాస్టల్లో ఉంటున్నాం లేదనుకుంటే కాలేజ్కి వెళ్తాం, సో మాకు టైం ఉండదు అనుకున్న వాళ్ళు ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకోండి, సరిపోతుంది. డ్రాపర్ ఉంటుంది కదా, సో నేను డ్రాపర్తో అయితే చూపిస్తున్నాను. సీరంని ఎప్పుడు కూడా మనం ఎక్కువ క్వాంటిటీలో యూజ్ చేయాల్సిన అవసరం లేదు. డ్రాపర్తో 2-3 డ్రాప్స్ అనేది యూజ్ చేస్తే సరిపోతుంది. సో నీట్గా ఫేస్ వాష్ చేసిన తర్వాత దీన్ని అప్లై చేసుకోండి. ఫేస్ మీద ఎటువంటి మేకప్ ఉండకూడదు. నైట్ నిద్రపోతున్నాం అనే ముందు అప్లై చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తారు. డే టైంలో అప్లై చేసుకోకూడదు అంటే అప్లై చేసుకోవచ్చండి. నైట్ ఏంటంటే మనం స్కిన్ మీద ఇది అప్లై చేశాక ఏం అప్లై చేయకూడదు కనుక నైట్ అని చెప్తున్నాను. అలాగే నైట్ టైం స్కిన్ కూడా బాగా రిలాక్స్ అవుతుంది. డే టైంలో అప్లై చేస్తే మీరు దీని మీద ఇంకేం అప్లై చేయకూడదండి. సో ఏదైనా మీరు ఆఫీస్కి వెళ్తున్నారు, కాలేజ్కి వెళ్తున్నారంటే ఖచ్చితంగా ఏదో ఒకటి అప్లై చేస్తారు కదా, సో అందుకు నైట్ టైం అయితే మేకప్ మొత్తం రిమూవ్ చేసేసి దీన్ని 3-4 డ్రాప్స్ అనేది మీ ఫేస్ మీద అప్లై చేసి నెక్ కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసి ఒక 5 minutes అనేది మీకు తెలిసిన విధంగా మసాజ్ చేసుకోండి. స్కిన్ లోపలికి అబ్జర్వ్ అయ్యేటట్లు. మీ ఫేస్ అనేది అసలు గ్రీజీగా ఉండదు, హైడ్రేటింగ్గా గ్లోగా ఉంటుంది ఇది అప్లై చేసిన వెంటనే. మీ స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్స్, డార్క్ ప్యాచెస్, బ్లెమిషెస్ కానీ పిగ్మెంటేషన్ కానీ అంతా క్లియర్ అయిపోతుంది. మన కంటి కింద ఉన్న డార్క్ సర్కిల్స్ కూడా రిమూవ్ అవుతాయి అన్నమాట. సో ఖచ్చితంగా ఇది మీరు అప్లై చేయండి. మీ ఫేస్ మీద ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఇది క్లియర్ చేస్తుంది. ముఖ్యంగా మీ స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేసి మీ స్కిన్ చాలా గ్లోగా ఉండేటట్లు చేస్తుంది అనమాట. సెలబ్రిటీలు అయితే సీరమ్స్ వేలుకు వేలు ఖర్చు పెట్టి ఫుల్ బాడీకి అప్లై చేస్తారండి, ఫేస్కే కాదు. సో మనం కూడా హ్యాండ్స్కి, లెగ్స్కి అప్లై చేయొచ్చు, నో ప్రాబ్లం. ఫుల్ బాడీకి మీరు ఎక్కడైనా చేయొచ్చు. సో ఖచ్చితంగా మీ స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీ ఫేస్ ఏ కలర్లో ఉందో మీ ఫుల్ బాడీ కూడా అదే కలర్లో ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. అప్లై చేసిన హ్యాండ్ చూడండి, చేయని హ్యాండ్ చూడండి. చేసిన హ్యాండ్ అయితే చాలా గ్లోగా ఉంది, గోల్డెన్ గ్లోగా ఉందన్నమాట. చేయని హ్యాండ్ అయితే ఇలా ఉంది. నేను ఎక్కువ టైం కూడా చెప్పనండి, మీరు అమేజింగ్ రిజల్ట్స్ చూస్తారు జస్ట్ 3 daysలోనే. నేను చెప్పిన ఈ సీరంని మీరు ఫేస్కే కాదండి, ఫుల్ బాడీకి ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ప్రతిరోజు నైట్ పడుకుంటున్నాం అనే ముందు శరీరానికి, అలాగే హ్యాండ్స్కి, లెగ్స్కి, ఫేస్కి ఎక్కడైనా మీరు అప్లై చేయొచ్చు. ఓన్లీ ఫేస్ మాత్రమే కాదు, శరీరం అంతా కూడా గ్లోగా ఉండాలంటే తప్పకుండా ట్రై చేయండి. చాలామందికి ఏంటంటే ప్రజెంట్ నేను చూసిన వరకు నాకు వచ్చే కామెంట్స్ కానీ నేను బయట చూసినప్పుడు ఎక్కువగా నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్ గురించి అడుగుతున్నారు. ఫేస్ ఒక కలర్లో ఉంటుంది, హ్యాండ్స్, లెగ్స్ ఒక కలర్లో ఉన్నాయని చెప్తున్నారు. మీ ఫేస్ ఏ కలర్లో ఉందో హ్యాండ్స్, లెగ్స్ కూడా అదే కలర్లో ఉండాలంటే ఈ సీరంని మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా మీ స్కిన్ కలర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది గ్లోగా ఉండడంతో పాటుగా. సో నేను ఇంత క్లారిటీగా చెప్పాను కనుక తప్పకుండా ట్రై చేయండి. ఈ ఎండాకాలం ఎండలు ఎంత బాగా ఉన్నా సరే మీ స్కిన్ అనేది కొంచెం కూడా డ్యామేజ్ అవ్వదు. సన్ నుండి ప్రొటెక్షన్ కూడా చేస్తుంది నేను చెప్పిన ఈ సీరం అయితే. తప్పకుండా ట్రై చేస్తే అమేజింగ్ రిజల్ట్స్ అయితే చూస్తారు. జస్ట్ 2-3 రోజుల్లో మీ ఫేస్లో చాలా డిఫరెన్స్ కూడా కనపడుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో ఇస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.